బొమ్మన్పల్లి గ్రామం. నేను గత 10 సంవత్సరాల నుండి రెంట్‌కుంటున్నా. మాకు ఇల్లు లేదు. మా ఇల్లు కూలిపోయింది. అప్పట్లో భారీ వర్షాలకు మా ఇల్లు కూలిపోయింది. ఫస్ట్ లిస్ట్‌లో ఇల్లు వత్తదని ఉన్న ఇల్లును కూల్చేసి నేలమట్టం చేసి సాఫ్ చేసుకొని పెట్టుకున్నాం. కానీ మాకు ఇల్లు రాలేదు. వచ్చిందని చెప్పిండ్రు. మళ్ళా తర్వాత ఊర్లోళ్ళు మీకు ఇల్లు రాలేదు, క్యాన్సిల్ అయిందని చెప్పిండ్రు. ఫస్ట్ వచ్చిందని మాకు ఫోన్ చేసిండ్రు. ఫస్ట్ లిస్ట్ లో నీకు పేరు వచ్చిందని చెప్పిండ్రు. మళ్ళా తర్వాత 5-6 రోజుల తర్వాత మీకు ఫస్ట్ లిస్ట్ లో పేరు రాలేదు, వచ్చింది కానీ కొట్టేసిండ్రు అని చెప్పి రిజెక్ట్ చేసిర్రు అని చెప్పిండ్రు. మరి ఇండ్లు ఉన్నోళ్లకు, భూములు ఉన్నోళ్లకు, ట్రాక్టర్లు ఉన్నోళ్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇండ్లు ఇచ్చిండ్రు. భూములు ఉన్నోళ్ళకి ఇచ్చిండ్రు. రిటైర్డ్ వాళ్ళ తల్లిదండ్రులు రిటైర్డ్ ఉద్యోగులు అయిన వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండ్రు. మాకు ఉద్యోగాలు ఏం గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, చేసుకుంటే బతికేటోళ్ళం. మా ఇల్లు కూలిపోయింది. మేము 10 సంవత్సరాల నుండి రెంట్‌కుంటున్నాం, కిరాయి ఉంటున్నాం. ఈ జాగా కాడికి వచ్చిండ్రు. ఈ జాగా మాదే. ఈ జాగాలో ఎంపీఓ సార్ వచ్చిండు, కార్యదర్శి గారు, మా ఊరి ప్రజాప్రతినిధులు వచ్చి ఫోటో తీసుకువేరు. నన్ను L1 లో నా పేరు ఉన్నది. L1 లో నా పేరు ఉంది. నేను పొన్నం ప్రభాకర్ సార్ ఆఫీస్ పోయి కూడా 2 సార్లు పేపర్లు ఇచ్చి వచ్చిన సార్కు. సార్ ఏమన్నారంటే, సార్ కలిసిండ్రు, నాతో మాట్లాడిండ్రు. అమ్మా నీకు సెకండ్ లిస్ట్ లో నీ పేరు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పిండు. ఇంతవరకు సెకండ్ లిస్ట్ రాలేదు. జూన్ 2వ తారీఖే సెకండ్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పిండ్రు. కానీ వాళ్ళు సెకండ్ లిస్ట్ రాలేదు, నాకు ఇల్లు రాలేదు. నేను చెప్తున్నా సార్ పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఉస్నాబాద్ లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాండ్రు, కానీ పల్లెటూర్లను పట్టించుకుంటలేరు. చేస్తాండ్రు. ఉస్నాబాద్ లో రోడ్లు వెడల్పు చేసిండ్రు, 4-వే వచ్చింది, గ్లాస్ బ్రిడ్జి కట్టిండ్రు, అన్ని కడతాండ్రు, టూరిస్ట్ ప్లేస్ గా చేస్తారు. మాకేం బతుకులు మారాయి సార్. మేము రెంట్‌కుంటున్నాం. రెంట్‌కున్నంత ఇప్పుడు రెంట్‌కున్నాం. న్యాయం చేయాలంటే నాది ఇది ఖాళీ జాగా నాదే. నా అత్తమామ సంపాదించిన ఖాళీ జాగా అరగుంటకి ఎక్కువ ఉంది. డబ్బుల విషయం ఎవరు అడగలేదు సార్. నేను ఇంతవరకు డబ్బుల విషయం చెప్తలేను. నాకు అర్హత ఉన్నది, నాకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే, నీకన్నా పేదోళ్ళు చాలా మంది ఉన్నారు అన్నారు కానీ నాకన్నా పేదోళ్ళు కాదు, నాకన్నా మంచిగా ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చిండ్రు. నాకు గుంట భూమి కూడా లేదు. మాకు భూమి లేదు. మేము బతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలి కదా. కూలిపాన ఏదో చేసుకుంటాం. మాకు వ్యవసాయం అయితే లేదు, మాకు గుంట భూమి కూడా లేదు. మా సార్ ఏదో పని చేసుకుంటాడు, బతుకుతాను. నా కొడుకు చదువుతాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్. నా బిడ్డ పెళ్లి చేసినాం. మాకు ఇంకా అప్పులే ఉన్నాయి కానీ మాకు రూపాయి కూడా నిల్వలేదు. మేము కావాలంటే కూడా మీరు చెక్ చేసుకోండి ఎక్కడన్నా. అర్హత ఉన్నది నాకు. L1 లో నా పేరు ఉన్నది. మీరు ఎక్కడన్నా చూడండి. ఇయ్యాలి కదా, నాకు ఇయ్యలేదు. ఎందుకు అంటే నీకు అర్హత లేదు అంటారు. మరి ఎందుకు అర్హత లేదో నేను పొన్నం ప్రభాకర్ సార్కే పేపర్లు ఇచ్చి వచ్చిన. సార్కే చెప్పిన, సార్ నాకు అర్హత ఎందుకు లేదు, ఇక నా ఖాళీ జాగా ఇది, నాకు ఇల్లు ఎందుకు ఇయ్యరు, అర్హత నాకే లేదా? మరి ఊర్లో ఇండ్లు ఉన్నోళ్లకు, అత్తగారులకు, అత్తమామలు కట్టించిన ఇండ్లు ఉన్నోళ్ళకు కూడా ఇండ్లు ఇచ్చిండ్రు. మరి నాకు పూర్తిగానే లేదు. నా అత్తమామ కట్టించిన పెంకుటిల్లు ఎన్నడో కూలిపోయింది. మరి నేను 10 ఏళ్ల నుంచి రెంట్‌కుంటాను. నా బిడ్డ పెళ్లి కూడా కిరాయింట్లోనే చేసిన. వాళ్ళు ఆ రెడ్డిస్ వాళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళు నాకు దయతలిచి ఆ ఇంట్లో పెళ్లి చేసుకో, మా బిడ్డలో చేయకున్నా నీ బిడ్డ పెళ్లి ఇలా చేసుకో అని నాకు దాన్ని సౌకర్యంగా చేసి ఇచ్చింది. నా పరిస్థితి చూసి వాళ్ళు మంచిగా ముందట రేకులేసి అస్తరకాడి చేసి నీ బిడ్డ పెళ్లి ఇలా చేసుకో అని మాకు 2-3 లక్షలు ఖర్చు పెట్టి, మా మంచితనం చూసి వాళ్ళు ఖర్చు పెట్టి చేసి ఆ ఇంట్లో పెళ్లి చేసుకోమన్నారు. మేము వాళ్ళకు రుణపడి ఉంటాం, ఎందుకంటే వాళ్ళు మా కోసం చేసారు. ఇప్పుడు కూడా మినిస్టర్ కాదు, ఊర్లో ఉన్న ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలి కదా. మినిస్టర్ గారు ఎన్నని చూస్తారు? మినిస్టర్ అన్ని మండలాలు తిరిగి చూస్తారా? ఊర్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎందుకున్నారు? ఊర్లో ఉన్న వాళ్ళని ఎందుకు గెలిపించుకున్నాం? లేనోళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి పనులు చేయాలనే కదా. మరి అవి ఏడ చేస్తాండ్రు పనులు? అన్యాయం జరుగుతుంది మాకు. ఖచ్చితంగా నాకు సెకండ్ లిస్ట్ లో ఇల్లు రాకపోతే మాత్రం నేను గ్రామ పంచాయతీకి పోయే మందు దాగి చచ్చిపోతా. నేను చెప్తాన్నా, ప్రజాప్రతినిధులు అందరూ వినుండ్రి, అందరికి అర్థం కావాలి. నేను 10 ఏళ్ల నుంచి రెంట్‌కుంటానా. నా పేరు మీద ఏ ఉన్నాయో చూసుకోర్రి. కార్లు ఉన్నాయా, ట్రాక్టర్లు ఉన్నాయా, భూములు ఉన్నాయా, నాకు ఏ ఉన్నాయో చూడుర్రి. నాకు ఏ రకంగా అర్హత లేదో నిరూపించాలి. మీడియాకి ఎందుకు పోయినామంటే నాకు బాధ ఉన్నది. నేను 10 ఏళ్ల నుంచి కిరాయికుంటానా. ఇంకెన్నేళ్ళు ఉండాలి? ఈ వాడకు అందరు సొంత ఇండ్లలో ఉన్నారు. ఈ ఊర్లల్లో అందరు సొంత ఇండ్లలో ఉంటారు. ఊర్లో సిటీలో వేరు, ఊర్లో వేరు. సిటీలో అందరూ రెంట్కే ఉంటారు. ఊర్లల్లో కిరాయికి ఉండాలంటే షేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎవరిని అనరాదు. అది నీ సొంత ఇల్లా, దానికి ఇల్లే లేదు కానీ బిల్డప్లు అంటారు. అందుకని నాకున్న అరగుంట జాగలా నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. రేపు నేను చచ్చిపోతా కావచ్చు, నన్ను కిరాయింట్లో ఏనిస్తారా? వేయనియరు. కాబట్టి నా సొంత ఇల్లు నాకు ఉండాలి. కాబట్టి శుభకార్యం చేయనిస్తారు కానీ చచ్చిపోతే ఏనియరు కదా సార్. అందుకోసమే నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. ప్రభుత్వం గెలిస్తే
మాకు ఇల్లు వస్తది, న్యాయం చేస్తారు అని మేము ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, పార్టీకి ఓటేసిర్రు. ఓటు వేసినాం. సరే నేను ఏ పార్టీ విషయం పక్కకు పెట్టుర్రి, అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి నేను వాళ్ళని వేడుకుంటున్నా, నాకు ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ లోనైనా నాకు ఇల్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. నాకు ఖచ్చితంగా మీరు ఇయ్యాలి అంతే, ఎందుకంటే ఈ జాగా నాదే, ఓకే. ఈ ఖాళీ జాగా నాది, మనం నిలబడ్డది మా జాగా, మేము ఇస్తారని సాఫ్ చేసుకున్నాం. అప్పుడే ముగ్గు పోసుకున్నాం, ఇగో ఇక్కడ భూమి పూజ కూడా చేసినాం. ఫస్ట్ లిస్ట్ లో వచ్చిందని భూమి పూజ కూడా చేసుకున్నాం. ఇగో ఈ పోల్ అదే, ఇంతవరకు ఎవరు రాలే, మేమే మంచి మా పేరు మీద మంచి ముహూర్తం ఉన్నదని, మా పేరు మీద ముహూర్తం ఉందని చేసుకున్నాం. ఇంతవరకు ఇల్లు రాలేదు కాబట్టి నాకు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏ రకంగానైనా కానీ నాకు సెకండ్ లిస్ట్ లో నాకు ఇల్లు రావాలి. మీరు ఏ పనులు అన్న చేయరు గ్రామంలో, మీరు ఎవరికి ఇచ్చినా నాకు సంబంధం లేదు, నాకు మాత్రం ఇల్లు రావాలి. రాకపోతే మాత్రం ఎవరెవరి అర్హత ఉండి వాళ్ళకి ఇచ్చిండ్రో నేను అవన్నీ లిస్ట్ బయట పెడతా.